నాయుడు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు ఈ P4 పథకం మీద ఆల్రెడీ విమర్శలు కాదు కానీ సద్విమర్శలు సలహాలు వచ్చాయి రవికిరణ్ గారి దగ్గర నుంచి, కృష్ణాంజనేయులు గారి దగ్గర నుంచి. మీరేం చెప్తారు? నమస్తే అండి రవిశంకర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. ముందుగా నేను P4 కంటే ముందు సంపత్ రాజు గారు ఒక మాట అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఏదైతే చరిత్ర సృష్టించారు, మొత్తం మార్చేశారన్నారు సార్. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మత్తులో ఉంటారేమో సార్, నిజాలతో పని లేదు. డ్వాక్రా సంఘాలు ఎప్పుడే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ 1987లో పైలట్ ప్రాజెక్ట్ గా దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో స్టార్ట్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏడున్నారండి 87లో? తర్వాత అన్ని జిల్లాలకి 1994లో వ్యాప్తం చేశారు. 94లో చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఎవరో ప్రాజెక్ట్ సార్, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది 1987. అదే పట్టుకుని లాగుదాం అంటే కుదరదు కానీ P4 గురించి మాట్లాడండి. ఎలా చెప్పుకుంటూ పోతారు అట్లా? అలా ఎలా ప్రజలకు అబద్ధాలు చెబుతారు సార్? మీకు బాధ్యత ఉంది, మీలాంటి వాళ్ళు కూడా తెలియజేయాలి సార్. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు 1987. అంటే డ్వాక్రా అన్న జన్మభూమి అన్న ముందుగా గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరే కదా సార్. 1987లో ఉన్న డ్వాక్రా సంఘానికి చంద్రబాబు నాయుడు గారి పేరెట్ వచ్చింది. వాళ్ళకు మీడియా ఉంది, ఇలాంటి సంపత్ రాజు లాంటి మనుషులు ఉన్నారు, ప్రతిరోజు అబద్ధాలు చెప్పారు కాబట్టి ప్రజల్లోకి అది వెళ్ళింది. రైట్ అండి. ఇక P4 గురించి బాధ్యత కలిగినటువంటి మీలాంటి వాళ్ళని ప్రజలకు తెలియజేయండి సార్. దయచేసి బాధ్యత కలిగిన జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళని తెలియజేయండి సార్. సార్ ఒకటి సార్, రాష్ట్రంలో కానీ ఏ దేశంలో అయినా పేదరికం నిర్మూలించబడాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి సార్? వైద్యం సార్, విద్య సార్. విద్య ఈ ప్రభుత్వం అందిస్తా ఉందా? ఈరోజు విద్య ఏ పరిస్థితికి వచ్చింది? 6,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి ఉంది సార్. మరి విద్య మీద ఫోకస్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇక వైద్యం సార్, వైద్యం గురించి కూడా మాట్లాడారు సార్. వైద్యం ఏ పరిస్థితిలో ఉంది? ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆసుపత్రుల్లో మందులు దొరకట్లా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేసి పడేశారు. 2 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లు ఇచ్చినా సరే వద్దన్నారు. పులివెందలా పాడేరు. ఇది పరిస్థితి సార్ 14 నెలల్లో. వైద్యం గురించి ప్రజల్లోకి వెళ్ళి అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయడం కాదు, 99 టీవీ వాళ్ళు ఓ బాధ్యతగా ప్రజల్లోకి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఏ విధంగా పనిచేస్తా ఉంది ఈ రోజు అని అడగండి సార్, తెలుస్తుంది. ఏదైతే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు కార్పొరేట్లకు కొమ్ము కాస్తా ఉంది ప్రభుత్వం. కార్పొరేట్ వైద్యశాలలకు కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది సార్. ఇక గూడు సార్, 14 నెలల్లో 1 సెంటు భూమైనా పేదలకు ఇచ్చారా? 14 నెలల్లో 1 కొత్త ఇల్లైనా కట్టించారా? ఏమి కట్టించలేదు సార్. ఇక ఉపాధి 14 నెలల్లో 1 ఉద్యోగమైన ప్రభుత్వ రంగం నుంచి భర్తీ చేశారా? 1 ఉద్యోగం లేదు. కానీ కన్సల్టెంట్ల పేర్లతో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనిచేసినటువంటి STS షో టైం కన్సల్టెన్సీ వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు సార్. అంతేగాని చదువుకున్న యువతకి, సామాన్య పేదరికానికి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం లేదు. మరి ఎక్కడ పేదరిక నిర్మూలన జరుగుతా ఉంది? ఇక ఇది మేము ఎందుకన్నా అంటే పబ్లిసిటీ స్టంట్ అని సార్. మన దేశంలో అనాదిగా, మన సమాజంలో అనాదిగా డబ్బులున్న వాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారా? ఏదైతే సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్ళడం ఆయన స్టార్ట్ చేసినట్టు ఇది కూడా ఆయన స్టార్ట్ చేశారా ఏంటి? అనాదిగా ట్రస్ట్ రూపేనా, అనాదిగా వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల ట్రస్ట్లు ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లల్ని చదివించారు, ఎంతో మందిని దత్తత తీసుకున్నారు, ఎంతో మందికి జీవితం కల్పించారు. ఇక కార్పొరేట్ సంస్థలు అయితే CSR పేరుతో జిందాల్ తీసుకోండి. నేను చూస్తున్నాను జిందాల్ వాళ్ళు బెంగళూరు చుట్టుపక్కల 4-5 స్కూల్స్ ని వాళ్ళే అడాప్ట్ చేసుకొని చదివిస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసింది కాదే. కానీ P4 పేరుతో ఈరోజు ఉద్యోగస్తుల్ని బెదిరిస్తున్నారు. రవికిరణ్ గారు చెప్పినట్టు నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఐవార్ సార్, ఆయన పేరు కూడా జయరాం రెడ్డి, నాకు చిన్నప్పుడు చదువు చెప్పాడు. ఫోన్ చేశాను, ఫోన్ చేసి సార్ నేను కూడా ఖర్చు వేస్తున్నాను సార్ అని అడిగాను. దేనికి శేఖర్ రెడ్డి అని అడిగాడు. అంటే మీరు ఇద్దరిని దత్తత తీసుకోవాలి కదా.
సో నన్ను కూడా ఒకరు తీసుకుంటారు ముందే సెక్రటరీ గారు ఇక్కడ ఒక డౌట్, రాజకీయంగా నష్టం జరుగుతుంది అనే అవగాహన లేక ఈ పథకాన్ని తీసుకొచ్చారంటారా? అంటే ఈ కొత్త పలుకులో చాలా క్లియర్ గా చెప్పారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాస్తవాలను చెప్పడం లేదు. క్షేత్రస్థాయిలో దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది కూటమి ప్రభుత్వానికి, పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అనేది ఆ కథనం సారాంశం. అదే జరిగితే ఖచ్చితంగా అది మీకు ఒక అస్త్రంగా మారుతుంది, రాజకీయంగా మీకు ఉపయోగపడే అంశమే కదా అది. సార్ రాజకీయంగా నష్టం లాభం గురించి కాదు సార్, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పేసి తప్పుకోవడానికి ఇది ఒక కుట్ర, వైద్యం ప్రభుత్వం తప్పించుకోవడానికి ఇది ఒక కుట్ర, ఉపాధి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక కుట్ర సార్. ఏదైతే సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ వృద్ధి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక డ్రామా, ఆడబిడ్డ నిధుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులు ఎలా ఉంటాయంటే ఇది ఒక్కసారి చూడండి సార్, దయచేసి అలో చేయండి. ఇది 2014 చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అండి, 2014 మేనిఫెస్టో సార్, పేజ్ నెంబర్ 47 సార్, చూసుకోవచ్చు సార్. పేదరిక నిర్మూలన స్వయం సహాయక సంఘాలు హెడ్డింగ్ సార్ పైన. రైట్. పేదరిక నిర్మూలన 2014 మేనిఫెస్టో తీస్తే సంపత్ రాజు గారు 2019 వైసీపీ మేనిఫెస్టో బయటికి తీస్తారు. అది చాలా పెద్ద చర్చకు దారి తీస్తుంది, అంత సమయం లేదు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం, లెట్ మీ బ్యాలెన్స్. ఎందుకంటే ఈ P4 పథకం మీద అగైనెస్ట్ గానే అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో సంపత్ రాజు గారే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి సంపత్ రాజు గారికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిందే. సంపత్ రాజు గారు పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రైట్, తప్పదు, ఒక్కొక్కసారి బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు. రైట్, నేను ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇస్తాను మీకు, నెక్స్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, మీరే నడిపించుకోండి. అది చాలా తప్పు శేఖర్ రెడ్డి గారు, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు నన్ను థ్రెటన్ చేయడానికి మీరు ట్రై చేయొద్దు, మీరు నన్ను థ్రెటన్ చేయడానికి ట్రై చేయొద్దు, మీరు నన్ను థ్రెటన్ చేయొద్దు, మీరు నన్ను థ్రెటన్ చేయొద్దు. మీరు అధికార ప్రతినిధిగా మీకు అవకాశం పార్టీ ఇచ్చింది, మీ పార్టీ లైన్ ని వినిపించాల్సిన బాధ్యత మీకుంటది. మాకు సమయం ఇవ్వలేదు, మేము మాట్లాడతాం, మేము చెప్పినట్టే డిబేట్ అవ్వాలి అంటే అది జరగదు. దయచేసి నేను నెక్స్ట్ రౌండ్ లో మీకు అవకాశం ఇస్తాను, రైట్, మాట్లాడండి. రైట్, మాట్లాడండి. రైట్, టాపిక్ P4 ఈరోజు, టాపిక్ P4 పేదరిక నిర్మూలన గురించే నేను డాక్యుమెంట్ చూసి మాట్లాడుతున్నాను, మాట్లాడలేదు. లేదండి, మళ్ళీ ఆయన వెళ్ళిపోతానని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు ఆయన. దయచేసి మీరన్నీ అర్థం చేసుకుని కాస్త కాముగా ఉండండి సంపత్ రాజు గారు. నేను అడుగుతాను, తప్పే ఉంది, మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం సార్, ఇది పేదరిక నిర్మూలన గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సార్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సద్వినియోగపరిచి 10% పేదలను తగ్గిస్తాం అది హామీ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి సార్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టయానికి సార్ 2014-15 ఎక్కే టయానికి రాష్ట్రంలో పేదరిక శాతం 11.77. ఇది నేను ఇచ్చింది కాదు, ఏదైతే రవికిరణ్ గారు పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇచ్చినటువంటి రేటు 11.77% సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి సార్ 12.31 సార్. 10% పేదరికం తగ్గిస్తా అన్న ఆయన 1% పేదలను పెంచారు సార్. కానీ మేము చంద్రబాబు నాయుడు గారి లాగా ఏమీ మాట్లాడలేదు సార్. పేదరిక నిర్మూలన, P4 ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు సార్. విద్యా, వైద్యం, ఉపాధి ఇవి మాత్రం కల్పించాం సార్. దెబ్బకి 4.19% తగ్గింది సార్ 2024. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ మల్టీ ఇండెక్స్. దీని ద్వారా 40 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు సార్. ఇది కదా చేయాల్సింది. మాటలు లేవు, ఓన్లీ చేతలే. చంద్రబాబు నాయుడు గారు మొత్తం మాటల ప్రభుత్వమే,